హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. చాలా గ్యాప్ వచ్చేసింది కదా. పర్సనల్ వర్క్ మీద బయటికి వెళ్ళుండే, అందుకోసమే వీడియోస్ చేయడం కుదరలేదు. నెవర్ మైండ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కొండా సురేఖ మినిస్టర్ గారు సమంత గారి పైన, కేటీఆర్ పైన, అక్కినేని నాగార్జున పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా పాస్ట్ లో. దానిపైన నాగార్జున గారు కోర్టులో కేసు వేశారు. ఇప్పుడు కోర్టు నుంచి కొండా సురేఖ గారిని కోర్టులో అపియర్ అవ్వాల్సిందిగా కోర్టు డిమాండ్ చేస్తుంది. దానిపైన వచ్చిన న్యూస్ ఆర్టికల్ నుంచి ఇంగ్లీష్ నేర్చుకుందాం. ముందుగా హెడ్లైన్, నాంపల్లి కోర్ట్ ఇష్యూస్ సమ్మన్స్ టు కొండా సురేఖ. ఫ్రెండ్స్, ఇక్కడ సమ్మన్ అంటే పిలవడం లేదా పిలుపు. మనం ఇన్ఫార్మల్గా అయితే కాల్ అని యూజ్ చేస్తాం కదా. అఫీషియల్గా ఫార్మల్ కాంటెక్స్ట్లో సమ్మన్ అని వాడతారు. అంటే కోర్టు ఆమెను పిలుస్తుంది కోర్టుకి రమ్మని, లేదా పిలుపును పంపించింది. ఒక అధికార పూర్వకమైన పిలుపు సమ్మన్ అంటే. ఆఫ్టర్ రివ్యూయింగ్ ద పిటిషన్ ఫైల్డ్ బై యాక్టర్ అక్కినేని నాగార్జున, ద కోర్ట్ ఇష్యూడ్ ఆర్డర్స్ టు రిజిస్టర్ ఎ కేస్ అగేన్స్ట్ ద మినిస్టర్ బిసైడ్స్ ఇష్యూయింగ్ సమ్మన్స్ టు హర్ టు అపియర్ ఇన్ పర్సన్ ఆన్ December 12th. ఫ్రెండ్స్, ఇక్కడ బిసైడ్స్ అంటే దాంతో పాటుగా కేసు రిజిస్టర్ చేశారు కదా, దాంతో పాటుగా మినిస్టర్ని కోర్టులో రావాల్సిందిగా పిలుపునిచ్చారన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ పర్సన్ అంటే డైరెక్ట్గా రమ్మని, అంటే వర్చువల్గా ఫోన్లలో వీడియో కాల్లో అలా కాకుండా డైరెక్ట్గా అంటే ఫిజికల్గా అక్కడ అపియర్ అవ్వమని కోర్టు అడుగుతుంది. ద నాంపల్లి కోర్ట్ ఇష్యూడ్ సమ్మన్స్ టు ఫారెస్ట్ మినిస్టర్ కొండా సురేఖ టు అపియర్ బిఫోర్ ది కోర్ట్ ఆన్ December 12th for hearing in connection with the defamation petition filed by Tollywood actor A. Nagarjuna. ఫ్రెండ్స్, ఇక్కడ హియరింగ్ అంటే విచారణ, డిఫమేషన్ పిటిషన్ అంటే పరువు నష్టం దావా. యహీ నహీ, అభి ఔర్ సునియే. The Nampally court had taken cognizance of the petition filed by the actor. ఫ్రెండ్స్, ఇక్కడ కాగ్నిజెన్స్ అంటే గమనించడం లేదా పరిగణలోకి తీసుకోవడం. ఫార్మల్ కాంటెక్స్ట్లో ఈ వర్డ్ యూజ్ చేస్తారు. ఆన్ October 3rd, the film actor had filed a criminal defamation case in Nampally court against the minister, who had made derogatory comments against BRS working president K.T. Ramarao and actress Samantha Ruth Prabhu as well. ఫ్రెండ్స్, ఇక్కడ డెరిగేటరీ కామెంట్స్ అంటే అవమానకరమైన లేదా అగౌరవపరిచే వ్యాఖ్యలు. In the petition, Nagarjuna had informed the court that the minister's comments had defamed the actor and his family. Friends, ఇక్కడ defame అంటే పరువు పోగొట్టడం. అంతే. That's all. Yeah, that's all for the video, folks. వీడియో ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కింద కామెంట్స్లో ఇవ్వండి. నెక్స్ట్ దేనిపైన వీడియో చేయాలో ఆ వీడియో సజెషన్ కూడా కామెంట్స్లోనే ఇవ్వండి. See you next time, folks. జై హింద్.